శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారు. డిసెంబర్ 2వ తేదీన పొలిపాడ్యమి వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పొలిపాడ్యమిని జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పొలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించాలి. పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో నెల రోజులు చేసే పూజల కన్నా పొలిపాడ్యమి రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. మరి ఇంతకీ పవిత్రమైన పొలిపాడ్యమి రోజున ఎలా పూజించాలి? 30 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి? అరటి డబ్బాలో దీపాలు ఎలా వెలిగించాలి? నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి? అలాగే పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తిథి ఏర్పడింది. డిసెంబర్ 2వ తేదీన సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు ఇంట్లో శివపూజను చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. పాడ్యమి రోజున విశేషంగా 30 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు ఉంటాయి కాబట్టి పాడ్యమి రోజున 30 ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి పూజించినంత పుణ్యం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు. అందులో 30 ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. చివరిగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా పొలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి. శివుని తలపైన గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే. అయితే నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత ఒక అరటి డొప్ప తీసుకోండి. అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అరటి డొప్పను పూలతో అలంకరించండి. తర్వాత 3 లేదా 5 గుప్ప ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పొలిదీపం అంటారు. పొలిదీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిల్లో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిల్లో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి. నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ₹1 బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ ₹1 బిళ్ళను నదిలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా పొలిపాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు నదుల్లో పొలిదీపాలను వదలాలి. అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు. తులసి మొక్కల్లో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పువ్వులు అలాగే ₹1 నాణాలు వేసి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపైన చల్లుకోవాలి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి. ఈ విధంగా పొలిపాడ్యమి రోజున ఉదయం దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.